వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి నుండి ర్యాలీని జెండా ఊపి ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ మరియు తెనాలి మున్సిపల్ ఆరోగ్యాధికారిని డాక్టర్ హెలెన్ నిర్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలేరియాపై అవగాహన కల్పించి మలేరియా నిర్మూలనే లక్ష్యంగా 2008 నుండి ప్రతి ఏటా ఏప్రిల్ 25ను ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, 2027 నాటికి మలేరియా జీరోకి తేవాలని, 2030 నాటికి భారతదేశాన్ని మలేరియా రహిత భారతదేశంగా చేయాలని ప్రభుత్వ లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు దోమల వ్యాప్తి చెందకుండా కుట్టకుండా చూసుకోవాలని కోరారు. దోమకాటు ద్వారా మలేరియా వ్యాధి ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతుందని, ఈ దోమ నీటిలో గుడ్లు పెట్టి తన సంతతిని పెంచుకున్నట్టు ద్వారా ఈ వ్యాధి వ్యాప్తికి కారణమవుతుంది కనుక ప్రజలు నీటి నిల్వలు లేకుండా వారానికి ఒకసారి మార్చుకోవాలని కోరారు. అందుకు ఫ్రైడే డ్రైడేగా పాటించాలని కోరారు. అనంతరం ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మరియు మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కారుమూరి హెలెన్ నిర్మల ఆధ్వర్యంలో వార్డ్ హెల్త్ సెక్రటరీస్, ఆశా కార్యకర్తలు, మలేరియా ఫైలేరియా సిబ్బంది మరియు నర్సింగ్ కళాశాల విద్యార్థులను మరియు స్థానిక ప్రజలతో శివాజీ చౌక్ వద్ద మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు వరల్డ్ మలేరియా డే మనం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మనము ఒక ర్యాలీ కండక్ట్ చేశాము. పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుండి గాంధీ చౌక్ వరకు. ఈ ర్యాలీలో మన ఎంహెచ్ఓ గారు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు అందరూ కూడా పాల్గొని ఉన్నారు. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము, వరల్డ్ మలేరియా డే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు మలేరియా వ్యాధి పట్ల అవగాహన కల్పించడం, మలేరియా వ్యాధిని నిర్మూలించడము, దానికి మలేరియా వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియపరచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ సంవత్సరము థీమ్ ఏంటంటే మలేరియా మనతోనే అంతము, రీఇన్వెస్ట్, రీఇమాజిన్ అండ్ రీఇగ్నైట్ అనే థీమ్తో మనము ముందుకు వెళ్తున్నాము. ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకి అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశము. కార్యక్రమంలో ఇన్ఛార్జి సహాయ మలేరియా అధికారి వంగల పున్నారెడ్డి, తెనాలి పట్టణ సబ్ యూనిట్ అధికారి సిరికంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. జస్ట్ అయిపోయింది, వివేకకి వెళ్ళిపోతున్నాం. ఇతరులకు తెలియజేస్తాను. మస్కిటో నెట్ లేపనాలు సాధించేందుకు కృషి చేస్తాను. సురక్షిత జీవితం, ఆరోగ్యవంతమైన సమాజమే ధ్యేయంగా ఈ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ ముఖ్యంగా మలేరియా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వచ్చినప్పటికీ ఈ దోమలు కొట్టడం వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతాయి. దోమలు తన గుడ్లని నీటిలో పెడతాయి, అవి పెరిగి లార్వాగా మారుతాయి. ఇలాంటి పురుగులు మనం చూస్తే మనం వెంటనే పారబోసినట్లయితే చనిపోతాయి. లేనట్లయితే ఇవన్నీ దోమలుగా మారి మనకి ఒకరి నుంచి ఒకరికి మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఇవన్నీ వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైనా పబ్లిక్ కనుక ఇలాంటి పురుగులు కనుక వాళ్ళ ఇళ్లలో చూసినట్లయినా, లేదా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో చూసినట్లయినా ఆ నీటిని వెంటనే పారబోసుకున్నట్లయితే దోమల సంఖ్యను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా నీటి నిల్వలు లేకుండా చూసుకోవటం అనే సూత్రం మీద మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గునియా కానీ, ఫైలేరియా కానీ, బోధకాలు కానీ, మెదడువాపు కానీ, జికా వైరస్ కానీ ఈ వ్యాధులన్నీ కూడా దోమల ద్వారానే వ్యాపిస్తాయి. దోమలు గుడ్లు ఎక్కడ నీరు నిల్వ ఉంటే అక్కడ పెట్టే అవకాశం ఉంటుంది. నీరు నిల్వ ఉన్న చోట్ల దోమలు గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టిన చోట దోమ సంతతి పెరుగుతుంది. దోమలు పెరిగినట్లయితే దోమల ద్వారా వ్యాపించే అన్ని రకాల వ్యాధులు కూడా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి పబ్లిక్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వారానికి ఒక్కసారైనా సరే మీ ఇంట్లో ఉన్నటువంటి నీటి నిల్వలు కానీ, మీ చుట్టుపక్కల నీటి నిల్వలు కానీ పూర్తిగా పారబోసుకొని ఫ్రెష్గా పట్టుకున్నట్లయితే దోమలు పుట్టడానికి అసలు అవకాశం ఉండదు. కీర్తిశేషులు కె లక్ష్మీకాంతమ్మ జ్ఞాపకార్థం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అన్నదాన కేంద్రం నందు సమితి అధ్యక్షులు కుర్రా శ్రీనివాసరావు పర్యవేక్షణలో తన తల్లి జ్ఞాపకార్థం కుమార్తె పొడుగు పద్మావతి మరియు కుటుంబ సభ్యులు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మనమడు పొడుగు నాగేశ్వరరావు, మణిమాల, ముది మనవళ్లు వెన్నకోట కృతయ్య, దేవాంశిక్ మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. अथ कालभैरवाष्टकम्
లేదు అనుకోమా. ఏం పట్టింది మంచిగా మళ్ళీ రా. కదా అలా అది లేకపోతే అది. మా అమ్మ లక్ష్మీకాంతమ్మ గారు ఆమెకు స్వర్గస్థురాలైనారు. ఇవాళకి 16వ రోజు ఆమె పేరున అన్నదానం చేస్తున్నాము. స్థానిక సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎంఆర్ఓ కేవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ దీప్తి హాజరయ్యారు. అతిథులు మాట్లాడుతూ పిల్లలకు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అవసరమని, ఇవి వారి యొక్క మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని చెప్పారు. పిల్లలు చదువుతో పాటు ఆటపాటల్లో కూడా ముందుండాలని తెలిపారు. ఈ సంవత్సరం 10th క్లాస్లో అత్యధికంగా 582 మార్కులు సాధించిన ఆర్ దత్తు మరియు వి నిఖిల్లకు అతిథులు మెమెంటోలను బహుకరించారు. ఇప్పుడున్న సొసైటీలో పిల్లలకి అసలు గురువులు అంటే గౌరవం లేకుండా పోయింది. నేను అంటే ఎన్నో అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ ఫీలింగ్ని మీకు బయటకి ఇస్తుంది. చిన్న వయసు నుంచే, ఇప్పుడు చిన్నప్పుడు విన్నాం కదా, మొక్కై వంగనిది మానై వంగున అని. చిన్నప్పటి నుంచే మనం పిల్లలకి నేర్పాల్సిన కొన్ని సుగుణాలు ఉన్నాయి. బడిలో పంతులు గారನ್ನು సొసైటీలో పోలీసు వారు చేతుల్లో లాఠీ బెత్తం లేదే సొసైటీ సక్రమంగా ఉండదు. మనకున్న పరిస్థితుల రీత్యా టీచర్లను అసలు బెత్తమే పట్టుకోవద్దు అంటున్నాం. గద్దించే పరిస్థితి లేదు. నిజంగా పిల్లాడిని వాడు ఏదైనా తప్పు చేస్తే ఏంట్రా ఈ తప్పు చేసావు అని అడగాలంటే టీచర్కి కూడా భయమే. ఎందుకంటే మళ్ళీ ఈ పేరెంట్స్ వచ్చి ఎక్కడ గొడవ చేస్తారో అని. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు చెప్పే ఫిర్యాదులు అంటే జెన్యూన్ అయితే అది మనకు అర్థమైపోతుంది. ఈ కార్యక్రమాన్ని డైరెక్టర్లు తేజోనాథ్, అక్కుల్నాథ్, ప్రిన్సిపల్ దివ్యతేజ మరియు ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. కావాల్సిన వనరులు మనకు అన్నీ ఉన్నప్పుడే సమకూర్చుకోవాలి. మన ఫ్యూచర్ని మనమే డిసైడ్ చేసుకోవాలి. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. ఎవ్వరు వచ్చి మార్చరు, ఎవ్వరు చెడిపోమని చెప్పరు. కానీ నువ్వు చెడిపోవాలనుకుంటే ఎంతమంది వచ్చినా ఆపలేరు. నువ్వు బాగుపడాలంటే ఎంతమంది వచ్చి చేసినా వాళ్ళు చెడిపోలేరు, అంతే. అది థంబ్ రూల్. నువ్వు చెడిపోవాలనుకుంటే చెడిపోతావు, అంతే. చెడిపోకూడదంటే చెడిపోవు. వాడు చెడగొట్టాడు, వాడు ఫ్రెండ్ తీసుకొచ్చాడు, వాడు సిగరెట్ తాగడానికి తీసుకెళ్తాడు. అరే నేను తాగనరా,
నువ్వు రేపటి నుంచి నాతో మాట్లాడొద్దు. ఒక ఫ్రెండ్ పోతాడు, ఆ ఫ్రెండ్తో వెళ్తే నీ జీవితం పోతుంది. కొట్టినా కూడా మ్యాక్సిమం 75% పేరెంట్స్ అడగరండి. ఆ 25 పేరెంట్స్ ఈ మధ్య కొంచెం అడుగుతున్నారు. నేను సార్ చెప్పినాను, కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యా. అదే తర్వాత మేడం కూడా ఖచ్చితంగా చెప్పారు. మేడం అయితే పల్లగుర్తు మరి చెప్పారు ఇంకా. సో ఐ హోప్ దట్ నెక్స్ట్ ఇయర్ ఎవరు అడగరని అనుకుంటున్నాము. సో ఎవరి మీద కోపం ఉండదు. ఫర్ ద బెటర్ ఫ్యూచర్ ఆఫ్ యువర్ కిడ్, మీ యొక్క పిల్లల బెటర్ ఫ్యూచర్ కోసమే ఒక దెబ్బ కొడుతూ ఉంటారు, ఒక మాట అంటూ ఉంటారు. ఖచ్చితంగా అవి హార్మ్ఫుల్ అయితే, మరి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము చర్య తీసుకుంటాం ఖచ్చితంగా. మరి ఈ సంవత్సరం 10th క్లాస్లో 582 మార్క్స్ సాధించిన నిఖిల్ అండ్ దత్తు వారిద్దరిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. వారిద్దరిని మన గెస్టులు చిన్న మెమంటోతో సత్కరిస్తారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ కార్యాలయంలో పట్టణ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయటమే గ్రీవెన్స్ ముఖ్య ఉద్దేశం. టీడీపీ మైనార్టీ నాయకులు కుద్దూస్. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.